అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం. భూ జంతువులన్నింటిలో అడవి మృగాలు చాలా బలమైనవి. అవి ఎర కోసము చాలా దూరం వేటాడుతాయి. ఒక్కోసారి ఎర దొరకక అలసి సొమ్మసిల్లిపోతాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాయి. సంసోను మనుషులందరికంటే బలవంతుడు. ఒక గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను ఒకేసారి చంపాడు. ఈ నేపథ్యంలో అలసిపోయి సొమ్మసిల్లి ప్రాణం పోయేంత స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అంతటి బలవంతుడైన సంసోను. యోనా ప్రవక్త నీనీవా పట్టణంకు వెళ్ళి ఆ ప్రజలకు దేవుని సువార్తను ప్రకటించాడు. అలా సువార్త చెప్పి ఎండదెబ్బకు అలసిపోయి సొమ్మసిల్లిపోయాడు. అయితే ఇలా అలసిపోవడానికి, సొమ్మసిల్లిపోవడానికి దేవుడు మనుషుడు కాడు. భూదిగంతములను సర్వసృష్టిని సృజించిన ఆయన బలమును, జ్ఞానమును శోధించి తెలుసుకొనుట మనుషునికి మించిన కార్యము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. శరీర సంబంధంగా గాని, ఆత్మ సంబంధంగా గాని బలహీనులమై అలసి సొమ్మసిల్లినప్పుడు ఆ బలవంతుడైన దేవుని నమ్ముకుంటే ఆయనే మనకు విశ్రాంతి, బలము, జయము. ఆమేన్. ప్రభువా, మేము అలసిపోయినప్పుడు, సొమ్మసిల్లినప్పుడు మిమ్ములనే నమ్ముకొని జీవించినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి. మేము బలహీనులము, శరీర సంబంధులము, అలసిపోతాము, సొమ్మసిల్లిపోతాము. కారణైనా మీరు అలయరు, సొమ్మసిల్లరునైనా మీ జ్ఞానము అనంతమైనది. ఈ జీవితంలో మేము అలసిపోయినప్పుడు, సొమ్మసిల్లినప్పుడు మాకు ఆధారము మీరే. మీ బలమును, మీ శక్తిని మాకు అనుగ్రహించండి. సొలొమోనును గాని, దావీదును గాని, ఇక నీ భక్తులందరిని గాని ఎలాగో మీరు దీవించినారో మీ బలాన్నిచ్చి అలాగూ మమ్మను కూడా దీవించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు కృప మనకు తోడేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.